ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా 15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఉదయం 10:20 ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న మోదీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 2 వేదికలు ఏర్పాటు చేయగా అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అలాగే సీఎం, కేంద్ర మంత్రి పాల్గొంటారు. అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ఆదిలాబాద్ లో మోదీ సుమారు 2 గంటల పాటు ఉండనున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12:10 హెలికాప్టర్లో బయలుదేరి నాందేడ్కు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లనున్నారు. ఇక సాయంత్రానికి హైదరాబాద్ చేరుకొని రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకొని మొత్తం 2,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, ఆదిలాబాద్ లో మోదీకి అయితే సీఎం రేవంత్ అలాగే గవర్నర్ కూడా స్వాగతం పలకనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమేమి పర్యటనలు జరిగే అవకాశం ఉంది ఆదిలాబాద్ లో ఈరోజు? అంతా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఈ రోజు రానున్నారు. ఉదయం 10:20 ఆయన నాగ్పూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. అయితే ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ తమిళసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా రానున్నారు. అయితే ప్రధానమంత్రితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు ఆదిలాబాద్ రానున్నారు. ప్రధానమంత్రి రాకతో ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసాధారణ రీతిలో పోలీసులు 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి మోడీ 10:20 ఆదిలాబాద్ చేరుకుంటారు. మొదట ఏదైతే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనను, ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే 6,600 కోట్ల రూపాయలతో వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏదైతే ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ప్రధానమంత్రి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని కూడా. అయితే ఈ పర్యటన సందర్భంగా మాత్రం పోలీసులు 1,600 మందితో భారీ భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగానైతే మోడీ పర్యటన సందర్భంగా ఇప్పటికే జన సమీకరణ కూడా సుమారు 1,00,000 మందికి తగ్గకుండా ఇక్కడ జన సమీకరణ చేసేందుకు కూడా బీజేపీ శ్రేణులు ఇప్పటికే ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే మోడీ పర్యటన సందర్భంగా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ వెళ్లే ఏదైతే 4 వరుసల రహదారి
రోడ్డు పనులు ఉన్నాయో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. మొత్తంగా మా మోడీ పర్యటన అయితే ఈ రోజు బీజేపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ 41 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు రావడంతో ఇక్కడ ప్రజలు మాత్రం మోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదిలాబాద్ నుంచి ఏదైతే పటాన్ చెరువు వరకు రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్, అదేవిధంగా జిల్లా కేంద్రంలో మూతపడినటువంటి సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంతో పాటు ఆదిలాబాద్ లో విమానాశ్రయం, ఇలాంటి ప్రధాన డిమాండ్స్ చాలా కాలంగా ఆదిలాబాద్ వాసులో నెలకొల్లి ఉన్నాయి. ఈ 3 ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తారని ఎంతో ఆశతో జిల్లా ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగానైతే మోడీ రాకతో మాత్రం ఇక్కడ జిల్లా కేంద్రం మొత్తం కాషాయ వర్ణంగా మారిందని చెప్పవచ్చు. మోడీ పర్యటన సందర్భంగా మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 3 అంచెల భారీ భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే 2 రోజుల క్రితమే Z+ కేటగిరీకి చెందినటువంటి మోడీ సెక్యూరిటీతో పాటు ఎస్పీజీ దళాలు కూడా ఇప్పటికే ఈ గ్రౌండ్ ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తంగానైతే మోడీ పర్యటన సందర్భంగా ఈ రోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పరమేశ్వర్.